నాకైతే వారం రోజులు 10 రోజులు ఇప్పటికే అధ్యక్ష నాకు ఆ విషయం గుర్తొస్తేనే ఏడుపు తనుకొచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. నా దురదృష్టం ఏంటంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్న వ్యవహారం అయిపోయింది అధ్యక్ష నాది. నేను నిజంగా బాధపడుతున్నా, నిజంగా నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నా, ఆ వ్యవహారం గుర్తొచ్చి నేను బాధపడుతున్నా, నేను ఆవిడలాగా నటిస్తున్నానేమో అనుకుంటున్నారు అధ్యక్ష జనాలు కూడా. నిజంగా ఆ విషయంలో నాకైతే ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే చాలా జనాలు ఇన్ ద సెన్స్ చాలామంది అనుకునే రకరకాల అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. గ్లిజరిన్ పెట్టుకొని ఏడుస్తున్నానని, గ్లిజరిన్లు జేబులో పెట్టుకొని పర్సుల్లో పెట్టుకొని వెళ్ళడానికి నేను అటువంటి వృత్తుల్లో లేను అధ్యక్ష. దయచేసి ఒక ఆడదాని బాధను అర్థం చేసుకోలేనంత నీచమైన స్థితిలో ఈరోజు ప్రతిపక్షం ఉందంటే దానికి నేను ఏం చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఒకటే విషయం అధ్యక్ష మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోజా సస్పెన్షన్ విషయంలో ఈరోజు సభలో చర్చ జరుగుతుందన్న సంగతి తెలిసి కూడా మానేశారంటే అంటే ఆవిడకి న్యాయం ఆవిడకి అన్యాయం జరిగిపోతుందనే ఉద్దేశమా, మాకు న్యాయం జరుగుతుందనే బాధ నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఏ సస్పెన్షన్ గురించి అయితే నువ్వు 2 రోజులు స్టాల్ చేసుకొని బయట ఒకసారి లోపల ఒకసారి చాలా రకరకాల గొడవలు పెట్టి సభను స్టాల్ చేసి ఈరోజు అదే విషయం ప్రస్తావనకు వస్తుంది రండి అని చెప్పిన తర్వాత యునానిమస్గా వాళ్ళందరూ కూడా ఈరోజు సభకు హాజరు కాకుండా ఉంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, మహిళా ఎమ్మెల్యేగా నీకు రోజా ఒక్కలేనా? మరి మేము మహిళా ఎమ్మెల్యేలేం కాదా? మహిళా దినోత్సవం సాక్షిగా ఒక అన్నాన్ని పిలిచి నేను న్యాయం అడిగాను అధ్యక్ష, మీ సాక్షిగానే అడిగాను అధ్యక్ష. ఈ రోజుగా అడుగుతున్నాను అధ్యక్ష, అదే విషయం అడుగుతున్నా. ఆ మహిళా ఎమ్మెల్యేగా నన్ను తిరిగి ఒక మాట అన్నందుకు మందలించకపోగా తిరిగి అటువంటి వ్యక్తిని వెనకేసుకొని అటువంటి వ్యక్తి గురించి అటువంటి వ్యక్తి పక్కన కూర్చొని అటువంటి వ్యక్తి గురించి 2 రోజుల సభా సమయాన్ని స్టాల్ చేయడమే కాకుండా ఈ రోజుకి కూడా నువ్వు చేసిన దాన్ని తప్పుదాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేసి ఈరోజు సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, నిజంగా ఇదే వ్యవహారం కనుక మా పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగి ఉంటే అధ్యక్ష మీ వరకు కూడా సిచ్యువేషన్ రాదు అధ్యక్ష. మమ్మల్ని పార్టీ నుంచి కానీ ఇప్పుడు వరకు కూడా డిస్మిస్ చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అధ్యక్ష. నువ్వేం చేస్తున్నావు? నీ పార్టీలో ఉండి ఒక మహిళా శాసనసభ్యురాలు ఇంకొక మహిళా శాసనసభ్యురాలని కానీ ఇంకొక దళిత మంత్రిని కానీ ఇంకొక మంత్రులని కానీ స్పీకర్ని కానీ సీఎంని కానీ మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం నీకు ఎందుకని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఒకే రకంగా చెప్పాలంటే ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నావు, ఈరోజు కోర్టులను తప్పుదో పట్టిస్తున్నావు. ఒకనొక టైంలో ఇదే అసెంబ్లీ సాక్షిగా న్యాయ వ్యవస్థల్ని మీరందరూ కూడా మోడిఫై చేస్తున్నారు అని చెప్పిన వ్యక్తి ఈరోజు అదే న్యాయ వ్యవస్థ మీద నీకు ఎందుకంత ఇష్టం పుట్టుకొచ్చింది, ఎందుకంత రెస్పెక్ట్ పుట్టుకొచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఇన్ని రకాలుగా అవమానం పడ్డాను అధ్యక్ష. నేను ఇంత రకాలుగా అవమానం పడిన తర్వాత ప్రివిలేజ్ కమిటీ ముందర కూడా నేను ఇదే విషయం ప్రస్తావించాను అధ్యక్ష. ఆవిడ చేసిన పర్సనల్ ఎలిగేషన్ వల్ల నేను పర్సనల్గా పొలిటికల్గా ఫ్యామిలీ పరంగా నేను పడ్డ బాధ కానీ నా పిల్లలు పడ్డ బాధ కానీ ఎవరు తీరుస్తారని అధ్యక్ష మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా ఆ రోజు న్యాయం అడిగాను. ఈరోజు ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు మా ఎదురుగా రిపోర్ట్ పెట్టారు అధ్యక్ష. ఈ రిపోర్టు సాక్షిగా చూస్తే అందులో ఉన్న 5 ఎమ్మెల్యేలు అధ్యక్ష, 5 ఎమ్మెల్యేలు చేసిన ఎలిగేషన్స్ ఒకటి చదువుకుంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కూడా ఉన్న మహిళా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నది అధ్యక్ష. అటువంటి మాటల్ని సభా సాక్షిగా అంత గట్టిగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూసుకోవట్లేదా? ప్రజలు మీరు మభ్య పెడుతున్నారా? ప్రజలు మీరు మోసం చేసి ఈరోజు సభకు వచ్చారన్న విషయం అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు మెన్షన్ చేయాలి అధ్యక్ష. ఎవరికైనా తప్పు చేసినా పశ్చాత్తాపం అనేది ఉంటుంది అధ్యక్ష. మండలి బుద్ధప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరిగిన కమిటీలో విష్ణుకుమార్ రాజు గారు ఒక సభ్యులుగా, శ్రీకాంత్ రెడ్డి గారు ఒక సభ్యులుగా, శ్రావణ్ కుమార్ గారు ఒక సభ్యులుగా ఉంటే వాళ్ళ సభ్యులు అఫీషియల్గా నన్ను అడిగారు అధ్యక్ష, అమ్మ మీరు ఇలాంటి ఎలిగేషన్ మీరు 22వ తారీఖున తీసుకొచ్చారు, మీకు ఏం కావాలి, మీకు ఏ విధమైన న్యాయం కావాలని అడిగినప్పుడు నేను ఉన్నది ఒకటే అధ్యక్ష, నాకు క్షమాపణ చెప్పించండి సార్ మీకు చేతనైతే. ఎందుకంటే నేను సభాపరంగా అందరి ముందు అవమానపడ్డాను. నాకు ఆవిడ క్షమాపణ చెప్పినా మీరు ఎంత పెద్ద శిక్ష వేసినప్పటికీ కూడా నా పరంగా తక్కువే. ఎందుకంటే ఈ 3 నెలలు ఇప్పటికీ కూడా నిత్యం అనకూడదు కానీ నేను బతికున్నంతకాలం కూడా నేను ఈ బాధ పడుతూనే ఉంటాను అధ్యక్ష. ఎందుకంటే ఏ రోజు ఏ సోషల్ మీడియాలో చూసినా అనిత పేరు కొట్టినా, రోజా పేరు కొట్టినా ఆవిడ అన్న మాటలే బయటకు వస్తున్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి మీరు ఎటువంటి శిక్ష వేసినా కూడా అది నాకు తక్కువే అవుతుంది అధ్యక్ష.
కానీ వాళ్ళు అడిగిన దాని మేరకు సభ మీద సభా సాంప్రదాయాల మీద గౌరవం మేరకు క్షమాపణ చెప్పమని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం వాళ్ళ నోట్ల నుంచైనా వినండి అధ్యక్ష, నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, అచ్చెన్నాయుడు గారు క్షమాపణ చెప్తే నేను చెప్తానన్న మాట పదం ఉపయోగించారంటే ఈ రోజుకి కూడా అందులో పశ్చాత్తాపం కానీ రియలైజేషన్ కానీ రెండో కనిపించిన సభ్యురాల మీద ఇంకా ఎందుకు ఈ ఉదాసీనత? అంటే ప్రపంచానికి మనం ఏం చెప్పబోతున్నాం? మీరు ఇచ్చిన ప్రివిలేజ్ కమిటీలో రిపోర్ట్ ఉంది, అవన్నీ వీడియోలన్నీ చూశారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాధారాలు ఉండి ఇన్ని జరిగిన తర్వాత కూడా అటువంటి మహిళ గురించి ఈరోజు 2 రోజులు 3 రోజులు సభా సమయాన్ని స్టాల్ చేసి హైకోర్టు మీద నాకు అభిమానంతో వెళ్తున్నానంటే ఇక్కడ ఈ దళిత మహిళగా ఎమ్మెల్యేగా అడుగుతున్నాను అధ్యక్ష, ఒక మహిళగా అడుగుతున్నాను, ఎమ్మెల్యేగా కాదు, ఒక దళిత మహిళగా అడుగుతున్నా.